ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, అందరూ బాగుంటారు, అందులో నేను ఉండాలి. ఇంకోండి నేనైతే బిర్యానీ అయితే చేస్తున్నాను. బిర్యానీ గిన్నె అయితే పెట్టుకున్నానండి. గిన్నె కాగాక తర్వాత అయితే నేను డాల్డా కట్ట అయితే ఏమి వేయట్లేదు, నెయ్యి కూడా వేయట్లేదండి. ఓన్లీ ఆయిల్ అయితే వేస్తాను. ఓన్లీ సింపుల్గా టేస్టీగా ఘాటు లేకుండా తిన్నాకైతే బాగుంటుంది. నేను చేసినట్టయితే చేయండి, మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. అయితే ఇలా చేస్తున్నాను, పిల్లలు కూడా తినాలి కదా, అందుకే టమాటా అండ్ రెండే ఆకులు, పలావ్ ఆకులు కొంచెం కొంచెం ఎక్కువ కూడా వేసుకోనండి. నేను బిర్యానీకి ఎక్కువ ఘాటుగా ఉండకూడదని మిల్ మేకర్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ అయితే కోసుకొని రెడీగా ఉంచుకున్నాను. అలాగే మసాలా కూడా ఉండాలండి, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా కూడా ఉండాలి. ఆయిల్ అయితే కాగింది. ఆయిల్ కాగాక నేను పలావ్ దినుసులు అయితే వేసుకున్నాను. ముందుగా వేసుకుని అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అవి ఫ్రై అయ్యేటప్పుడు మళ్ళీ ఆనియన్స్, టమాటా, ఉల్లిమేకర్ కూడా వేస్తానండి. ఉల్లిమేకర్ నీళ్ళలో వేస్తే కొంచెం అంత బాగుంటుంది, అందుకే ఉల్లిమేకర్ కూడా వేస్తాను. వేసి అయితే ఫ్రై చేస్తాను. తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను. క్యారెట్ ముక్కలు కూడా వేసాక ఫ్రై చేసాను. తర్వాత ఆనియన్స్, టమాటా కూడా వేసేసి ఫ్రై చేస్తాను. బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతే టమాటా కూడా బాగా మగ్గితే బాగుంటుందండి. ఇప్పుడు నుంచో చేయమంటున్నారు, చేసాను ఆల్రెడీ ఒకసారి. మళ్ళీ మా ఇంటికి మా అక్కల పిల్లలు కూడా అటు వచ్చారని ఇంకా నేను పలావ్ వండి, తర్వాత చికెన్ కర్రీ కూడా వండాను. చికెన్ కర్రీ వండి, ఫిష్ కర్రీ వండాను అండ్ పలావ్ చేస్తున్నాను. అందరూ ఉన్నారు కదా పిల్లలు. నేనైతే పెద్ద గిన్నె పెట్టుకున్నానండి, పెద్ద గిన్నె పెట్టి వండుతున్నాను. నేను చేసి విధానం అయితే ఇలా చేస్తాను. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి, ఓకేనా? మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇలా చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ చేస్తే బాగుంటుందండి. నేను చేసింది ఒకసారి ట్రై చేయండి, నచ్చినట్టయితే ట్రై చేసి కామెంట్ కూడా చేయండి. వాళ్ళ తర్వాత వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్ అయితే వేపుకోనండి. ఆయిల్ వేపితే పచ్చి వాసన అన్నది పోతుంది మనకి. ఆయిల్ అయితే ఫ్రై చేశాను. నేనైతే ఇంకా గ్లాస్ తోటి కొలత అన్నది ఉండాలి కదండి, వాటర్ వేసుకోవాలి కాబట్టి గ్లాస్ అయితే కలుసుకున్నాను. నేను బియ్యం కలుసుకొని కడిగేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకున్నా. ఆ గ్లాస్తోనే నేనైతే 6 గ్లాసులు 7 గ్లాసులు వేసానండి. వేసి పక్కన అయితే పెట్టుకున్నాను. అన్ని గ్లాసుల వాటర్ అయితే పోస్తాను నేను. అన్ని వాటిలో పోస్తేనే మరి మనకి బిర్యానీ కూడా బాగుంటుంది. పొడి పొడిలాడుతాను. వాటర్ అన్నది మనకి కొలత ఉండాలి కదండి, అందుకు నేను కొలుసుకుని అయితే వేసుకుంటున్నాను. వేసుకున్నాక మూత అయితే పెట్టుకున్నాను. దీంట్లో తగినంత మళ్ళీ సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ అయితే అందరికీ తెలిసిందే, తగినంత అయితే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక మూత పెట్టుకున్నాక మరిగాక ఇంకా చికెన్ మసాలా వేసుకోవాలండి. మరిగేటప్పుడు చికెన్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం పలావ్ అవ్వాక కాదు, పలావ్ అవ్వకోకుండానే వేసుకుని చికెన్ మసాలా మూత పెట్టుకుంటే ఘాటు ఉంటుందండి. మరీ అంత ఘాటు ఉండదు, దానికి దీనికి సరిపోతుంది డిఫరెన్స్గా. నేనైతే ఇలా చేశాను, మీరు కూడా చూడండి ఒకసారి. చికెన్ మసాలా అయితే వేసి ప్లేట్ అయితే మూత పెట్టేసాను. బాగా అయితే నీళ్ళు అయితే మరుగుతున్నాయి, చూసారా ఎలా మరుగుతున్నాయి. ఇలా మరిగేటప్పుడు మనం ఉప్పు సరిపోయేలా చూసుకుని, ఉప్పు సరిపోయినట్టయితే మనం దీంట్లో కడిగిన బియ్యం ఉన్నాయి కదండి వేసుకుని తిప్పుకోవాలి. అడిగట్టుకోకుండా తిప్పుకుంటే తర్వాత వేసేసుకోవాలి. ఇలా తిప్పుకుంటే వేసుకోవాలి, ఒకసారి వేసుకోకుండా అలా తిప్పుకుంటే వేసుకున్నాక తర్వాత ఇంకొంచెం చూడండి, నేను ఉడికేటప్పుడే కలిపాను. ఉడికాక కొద్దిగా మనం ఎంత దగ్గర పడ్డాక అప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మనకి అడిగిన అన్నదే అంటదో. సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటేనే పలావ్ అన్నది అడిగి పట్టుకోకుండా మనకి చాలా బాగుంటుంది. ఓకే అండి, నేనైతే ఇలా చేశాను. మీకు నచ్చినట్టు ట్రై చేయండి. అలా చూసారా ఎంత పొడి పొడిలాడితే చాలా చాలా టేస్టీగా ఉందండి. మేము తిన్నాం కాబట్టి మీరు కూడా చేస్తారని అయితే అనుకుంటున్నా. ట్రై చేయండి. నాకైతే సరిగా మాట్లాడటం రాదు, అందుకే నేను ఎలా మాట్లాడుతున్నా, ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్స్ చూడండి, వీడియో చూడండి. అలాగే మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో అయితే మీరు కామెంట్ చేస్తే నేను పెడతాను. మటన్ కర్రీ వండమన్నా మటన్ కర్రీ వండుతాను. చికెన్ కర్రీ అన్నా ఏ కర్రీ అన్నా వండాలి అని కామెంట్ చేస్తే నేను అయితే ట్రై చేస్తానండి. మీకైతే వండి అయితే పెడతాను కుకింగ్. అలాగే మా హస్బెండ్ అయితే ఇంకా వేడివేడిగా బిర్యానీ అయితే పెట్టుకుని చికెన్ కర్రీ వండానండి. చికెన్ కర్రీ కూడా వేసుకుని ఇంకా తినేస్తున్నారు వేడివేడిగాని.